హలో గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో సదరన్ పవర్ ఆర్ ఏపీ ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్లో కరెంట్ బిల్ని ఎలా పే చేయాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో సదరన్ పవర్ ఆర్ ఏపీ ఎస్పీడీసీఎల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇక్కడ మీకు యాప్ అనేది ఇక్కడ ఇలా వస్తుంది. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్నాక మీకు యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అయిపోండి. ఒకవేళ అకౌంట్ లేకపోతే ఇక్కడ సింపుల్గా సైన్అప్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైన్అప్ మీద క్లిక్ చేశాక మీ నేము, మొబైల్ నెంబర్ అండ్ ఏమైనా పాస్వర్డ్ సెట్ చేసుకోమని చూపిస్తుంది. మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సైన్అప్ని క్లిక్ చేసేయండి. నాకైతే ఇందులో ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నేను సింపుల్గా లాగిన్ అయిపోతాను. లాగిన్ అయ్యాక మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్, బిల్ పే, న్యూ కనెక్షన్, మొబైల్ లింకింగ్, పేమెంట్ హిస్టరీ, కన్జంప్షన్, కస్టమర్ కేర్, మై యూసేజ్, ఎనర్జీ క్యాలిక్యులేటర్ ఇలా మీకు ఆప్షన్స్ అనేది చూపిస్తుంది. మీరు మీ కరెంట్ బిల్ని పే చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు మీ సర్వీస్ నెంబర్ని ఇక్కడ రిజిస్టర్ చేయాలి. సో దానికోసం ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏదైనా మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెంబర్ ఎంటర్ చేశాక మీకు గెట్ ఓటీపీ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. ఓటీపీ వచ్చాక ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేశాక ఓటీపీ వ్యాలిడేట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ మీకు ఓటీపీ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది. ఇక్కడ మీకు రిజిస్టర్ సర్వీస్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ సక్సెస్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మీరు బిల్ పే చేయాలంటే బ్యాక్ వచ్చి ఇక్కడ బిల్ పే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ సర్వీస్ నెంబర్ ఎంటర్ అయినట్టు ఇక్కడ మీకు చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీకు మీ డీటెయిల్స్ అన్ని చూపించి ఇక్కడ మీకు పైన పేమెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ అండ్ మీ మొబైల్ నెంబరు అండ్ అమౌంట్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని చెక్ చేసుకొని ఇక్కడ మీరు పే ఆప్షన్ క్లిక్ చేయండి. పే ఆప్షన్ క్లిక్ చేసుకున్నాక ఇక్కడ బిల్ డెస్క్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు డిఫరెంట్ పేమెంట్ మోడ్స్, గేట్వే ఆప్షన్స్ని మెన్షన్ చేస్తున్నారు. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, భారత్ క్యూఆర్, రూపే డెబిట్ కార్డ్స్, యూపీఐ అని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఏమంటే మీరు కరెంట్ బిల్ పే చేసేటప్పుడు ఏమైనా రాంగ్ ట్రాన్సాక్షన్ అయితే అండ్ మీ అమౌంట్ మీ బ్యాంక్లోంచి అమౌంట్ కట్ అయ్యి మీకు రిసిప్ట్ జనరేట్ కాకపోతే వాళ్ళు దాన్ని 2 వర్కింగ్ డేస్లో చెక్ చేసి మళ్ళీ మీకు రిటర్న్ బ్యాక్ చేస్తామని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో చూసినాక ఇక్కడ మీకు ఆ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేశాక ఇక్కడ ఓకే చేయండి. ఓకే చేశాక ఇక్కడ మీకు యూపీఐ అండ్ అదర్ పేమెంట్ మోడ్స్ అని కనిపిస్తుంది. దాంట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నేనైతే యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీరు మీ యూపీఐ ఐడిని ఎంటర్ చేయాలి. లేకపోతే ఇక్కడ కింద క్యూఆర్ అనేది స్కాన్ చేసి కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. నేను ఇక్కడ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేస్తున్నాను. యూపీఐ ఐడి ఎంటర్ చేశాక మేక్ పేమెంట్ క్లిక్ చేయండి. మేక్ పేమెంట్ క్లిక్ చేశాక ఇక్కడ మీకు టైం అనేది వస్తుంది అండ్ మీకు పైన నోటిఫికేషన్లో కూడా బిల్ పే చేయమని చూపిస్తుంది. అక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ నాకు బిల్ చేయమని ఇక్కడ పేమెంట్ ఆప్షన్ వచ్చింది. సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. బిల్ పే చేశాక మీకు రిసిప్ట్ అనేది ఇలా జనరేట్ అవుతుంది. సో మీరు దీన్ని సేవ్ చేసుకోండి లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా మీరు మీ కరెంట్ బిల్ని ఈజీగా పే చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు పేమెంట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పేమెంట్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే నా పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇక్కడ నా రిసిప్ట్ అనేది డిస్ప్లే చేసింది. ఇలా మీరు ఏపీఎస్పీడీసీఎల్ యాప్లో మీ కరెంట్ బిల్ని ఈజీగా పే చేయొచ్చు. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.